నట విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వారసుడిగా గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు కూడా తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. తనదైన ముద్ర కూడా వేశారు. తండ్రి అడుగు జాడల్లో ముందుకు వెళుతూ ఉన్నారు. ఇప్పుడు ఇలాగేసే ముందుకు వెళ్ళడానికి ఎన్టీ రామారావు కుటుంబంలో మూడో తరం యువకుడు బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ కూడా వస్తూ ఉన్నారు. భారతీయ తెరకు సూపర్ హీరో సినిమాతో కథానాయకుడిగా పరిచయం కానున్నారు. ఆ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ వర్మ ఆ తర్వాత కల్కి జాంబిరెడ్డి సినిమాలతో ఆకట్టుకున్నారు. హనుమాన్తో ఏకంగా పాన్ ఇండియా రేంజ్లో సక్సెస్ కొట్టారు. ఇక ఆ సినిమాతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనౌన్స్ చేశారు. ఇక ఇప్పుడు ఆ యూనివర్స్ ప్రాంత సినిమాతో నందమూరి మోక్షజ్ఞ తేజ కథానాయకుడిగా పరిచయం కానున్నారు. ఇది పాన్ ఇండియా సినిమా. ఈరోజు మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క సినిమాను ప్రకటించారు. ఇందులో ఆయనది సూపర్ హీరో రోల్ అన్నమాట. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు తెలుగు ప్రజలు చాలామంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికీ అభిమానుల కళ నెరవేరబోతూ ఉన్నాయనే క్షణాలు వచ్చేశాయి. ఇక నందమూరి మోక్షజ్ఞ కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమాను ఎస్ఎల్వి సినిమా పతాకం మీద సుధాకర్ చేకూరి నిర్మిస్తూ ఉన్నారు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని నిర్మాణ భాగస్వామి. లెజెండ్ ప్రొడక్షన్ పతాకం మీద తేజస్విని ఈ యొక్క చిత్ర సమర్పురాలిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రశాంత్ వర్మ సైతం నిర్మాణంలో భాగస్వామి అవుతున్నారని సమాచారం. కానీ ఆ విషయంలో నిజం లేదని పోస్టర్ చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది. అందులో నిర్మాతలుగా ఇద్దరి పేర్లే మాత్రమే ఉన్నాయి. ఇక బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తన దర్శకత్వంలో పరిచయం చేయాలని బాలకృష్ణ ఆ మధ్య అనుకున్నారు. ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 కథను రెడీ చేశానని, ఆ యొక్క సినిమాలో మోక్షజ్ఞ నటిస్తాడని 2-3 సందర్భాల్లో మోక్షజ్ఞ గురించి బాలకృష్ణ తెలపడం జరిగింది. అయితే ప్రశాంత్ వర్మ తీసుకుని వచ్చిన కథ అద్భుతంగా ఉండడంతో ఆయనకు అవకాశం ఇచ్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం. బాలకృష్ణకు భక్తి ఎక్కువ. పురాణాలు ఇతిహాసాల మీద ఆయనకు బలమైన పట్టు ఉంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ మన పురాణ ఇతిహాసాల్లోని దేవుళ్ళ స్ఫూర్తితో సూపర్ హీరో క్యారెక్టర్లను డిజైన్ చేయడంతో బాలకృష్ణ ఈ యొక్క సినిమాకు ఓటు వేశారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా మోక్షజ్ఞ లుక్ ఒకటే బయటకు రావడంతో ఆ యొక్క లుక్ మాత్రం ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉంది.